శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 632వ నామము సింధూర తిలకాంచిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సింధూర తిలక అంటే ఈ పాపట సింధూర తిలకంతో, అంచిత అంటే ప్రకాశించున్నది అని అర్థం వస్తుంది. ముత్తైదువులందరూ సింధూరంలో అంటే ఈ పాపట్లో సింధూరం పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా అమ్మవారు సింధూరాన్ని పెట్టుకుని ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అని ఈ నామాన్ని యొక్క అర్థం అన్నమాట. అత్యంత పవిత్రమైన సింధూర తిలకంతో అమ్మవారు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. జగన్మాత యొక్క పాల భాగంలో కస్తూరి బొట్టును, పాపట్లో సింధూర తిలకాన్ని ధరించి ఉంటుందన్నమాట. సింధూర తిలకం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. సింధూరము అంటే ఏంటి? ఎర్రని చూర్ణము అంటే లేకపోతే గోచూర్ణము. తిలకము అనగా అలకలు లేదా ముంగురులు అనే అర్థం వస్తుందన్నమాట. రభస నిఘంటువు సింధూరం అంటే ఏం చెప్పారు? గోరోచనము, రక్తము, చూర్ణము, ధాతుకిక అని రకరకాల అర్థాలు చెప్పుకొచ్చింది. విశ్వకోణము తిలకం అంటే, తిలకం అనగా చోటు, అలక, స్త్రీ అని అర్థాలు చెప్పుకొచ్చింది. ఎర్రటి చూర్ణముతో చేసిన తిలకము స్త్రీకి అత్యంత సౌభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా పాల భాగాన్నందు కుంకాన్ని, పాపట యందు సింధూరాన్ని ధరించటం మన యొక్క హిందూ సాంప్రదాయం. ఆ విధంగా ధరించడం వల్ల సదాచారములు, ధర్మము అంటే మంచి ఆలోచనలు, మంచి ఆచారాలు, మంచి ధర్మము వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంకా మనము ఒక ముత్తైదుని తీసుకోండి, మాంగళ్యము, గాజులు, సింధూరము, మట్టెలు, పువ్వులు, వీటిని పంచమాంగళ్యాలు అని వ్యవహరిస్తూ ఉంటాం కదా. ఈ ఐదింటితో జగన్మాత లలితా త్రిపుర సుందరి అత్యంత శోభాయమానీయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీమాత స్వరూపులైన ముత్తైదువులు లేదా సువాసినులు అయిన స్త్రీలు అందరూ కూడా ఈ పంచమాంగళ్యాలను ధరిస్తే వారు సాక్షాత్ శ్రీ లలితామాత రూపులుగా ప్రకాశిస్తూ సంఘంలో గౌరవాన్ని పొందటమే కాక ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రలవుతారు. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చూడండి, పెళ్ళైపోతుంది, మట్టెలు పెట్టుకోరు, మంగళసూత్రం ఉండదు, బొట్టు పెట్టుకోరు, అదొక స్టైల్ అనమాట. జడలు విరబూసుకుని ఉంటూ ఉంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, కింద కొసలు కనిపించకూడదు అని. కొసలు కనిపించకూడదని ఎందుకు చెప్తారు? ఈ విధంగా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, అవి వేలాడడం వల్ల భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్తారు కదా. ఆ విధంగా అవి లాక్కోవడం వల్ల చుట్టుపక్కల నెగిటివ్ శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఆ కొసలు లాక్కోవడం వల్ల వీళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, వెర్రి వేషాలు వేస్తూ ఉంటారనమాట. అందుకే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువగా, నేను అందరినీ అనట్లేదు, ఎక్కువగా ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. కొంచెం తల్లులు వారికి సరైన బుద్ధి నేర్పించి వాళ్ళని సక్రమ మార్గంలో పెంచినట్లయితే ఆ పాత రోజులకి ఇప్పటికీ ఆడపిల్లలు ఎలాంటి తప్పు లేదండి. ముఖ్యంగా మన తల్లుల్లోనే ఉందని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి తల్లుల్ని నేను అనట్లేదు, కొంచెం మార్పు తీసుకొద్దాం, మన ఈ సమాజానికి కొంచెం మార్పు తీసుకొద్దాం. మనం ఈ విధంగా ఉన్నట్లయితే మన పిల్లల్లో కూడా మంచి మార్పు వస్తుంది. మనం చెప్పుకున్నట్లుగా ఈ విధంగా ఆడపిల్లలు ప్రతి వాళ్ళు కూడా మంగళకరములైన వీటిని ధరించడం ద్వారా మంచి ఆలోచనలు, మంచి సద్బుద్ధిని ఆ తల్లి వారికి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత లలితా త్రిపుర సుందరి తన నుదుటిన భాగంలో సింధూరాన్ని ధరించిన తీరును జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 44వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మా జగదీశ్వరి, నల్లని నీ కుర్లు మధ్య ఎర్రని సింధూరము చీకటిని చీలుస్తూ ప్రకాశిస్తూ లేత సూర్యుని కిరణముల వల్లే ప్రకాశిస్తూ ఉంది. నీ ముఖ సౌందర్యలహరిలో నీ పాపిట సింధూరపు లేఖ ప్రవాహము జాలువరిలో నీ భక్తులకు దారి చూపుతూ ఉంది. అంటే అమ్మవారి యొక్క నుదుట పాలభాగంలో ఆ పాపిటలో సింధూరము భక్తులకు దారి చూపిస్తూ ఉంది. ఆ విధంగా ఉంది అని మన శంకరాచార్యులు వారు వివరించారు. సింధూరము అనే పదానికి విశ్వనిఘంటువు ఏనుగు, స్త్రీ అనే 2 అర్థాలు కూడా వివరించింది. అంచిత శబ్దానికి గతి లేదా నడక అని కూడా అర్థాలు కలవు. కనుక సింధూర తిలకాంచిత అనే నామానికి జగన్మాత గజగమనము కలది లేదా ఏనుగు వలె నెమ్మదిగా నడుచున్నది అని కూడా వివరణ ఉంది. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం, ఆడహంస వలె అమ్మవారు నడుస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ అర్థం ఏంటి అంటే గజగమనము వలె అమ్మవారు నడుస్తుంది, మెల్లిగా నడుస్తూ ఉంటుందట. ఈ నామానికి గజగామినులైన స్త్రీలచే
పూజింపబడినది. అంటే స్త్రీ అంటేనే మనము నెమ్మదిగా నడుచువారు అని ఒక అర్థం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అమ్మవారిని గజగామిని, అలాంటి స్త్రీల చేత అమ్మవారు పూజింపబడుతూ ఉంది అని మరొక అర్థం కూడా తీసుకోవచ్చు. స్త్రీలందరి చేత నిత్యము పూజలు అందుకునే గౌరీదేవి, నందగోపికల పూజలు అందుకుంటున్న కాత్యాయనీదేవి సింధూర తిలకాంచిత అని పూజింపబడుతోంది అనే నామం చేత పూజింపబడుతూ ఉందన్నమాట. ఈ నామాల్లో కలిగిన గొప్ప విశేషం ఏంటి అంటే, జగన్మాత లలితా త్రిపుర సుందరి ధరించింది కస్తూరి తిలకమా లేక సింధూర తిలకమా అనే ప్రశ్న మనకు వస్తుంది. కొన్ని వాటిల్లో కస్తూరి తిలకం పెట్టుకుంది అంటారు, కొన్నిట్లో మనం ఇక్కడ చెప్పుకుంటున్నప్పుడు సింధూర తిలకాంచిత అని చెప్పుకున్నాం కదా. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక అనే నామంలో జగన్మాత తన ముఖంలో కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నది అని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం. ఈ నామంలోనేమో సింధూర తిలకాంచిత అని వివరింపబడింది. మరి ఈ తల్లి రెండింటినీ ఏం ధరించింది? ముఖంలోని పాల భాగంలో కస్తూరి తిలకాన్ని, పాపట భాగంలో సింధూర తిలకాన్ని ధరించింది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో కస్తూరి తిలకాన్ని పెట్టుకుంది, ఇక్కడేమో సింధూర తిలకాన్ని పెట్టుకుంది. ఈ విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ మానసికంగా దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తే వారిలో గూడు కట్టుకున్న ఉన్న అజ్ఞానం అంతా పోయి, అంధకారం అంతా పోయి జ్ఞాన ప్రకాశాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ విధంగా పాల భాగంలో ధరించిన కస్తూరి తిలకాన్ని, పాపట భాగంలో ధరించిన సింధూర తిలకాన్ని సువాసినులందరికీ ఆ విధంగా మనం గనక ధ్యానం చేసినట్లయితే, సువాసినులందరూ కూడా మంగళ స్వరూపిణి అయిన అమ్మవారిని ధ్యానించినట్లయితే సర్వ సౌభాగ్యాలు అమ్మవారు సుమంగళులందరికీ ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ సుమంగళులందరికీ సదాచారములు ధర్మవృద్ధి చేసి కస్తూరి బొట్టును తన పాలభాగంలో, సింధూర తిలకాన్ని పాపెట్లో ధరించి పంచ మాంగళ్యములైన మాంగళ్యము, గాజులు, సింధూరము, మట్టెలు, పువ్వులు ఈ ఐదింటితో శోభాయమానంగా ప్రకాశిస్తూ గజగమనగా సంచరించే జగన్మాత లలితా త్రిపుర సుందరిని సింధూర తిలకాంచిత అనే నామంతో గనుక మనమందరూ పూజిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా సుమంగళులందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.